మాయని ఎతికే ప్రయత్నంలో రాజు, కావ్య అయితే కారులో పోతూ ఉంటారు. కావ్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వామి పరమాత్మ, మాయ ఆపరేషన్ తొందరగా జరగాలని కోరుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది కావ్య. ఇక రాజు అయితే, ఏంటే నువ్వు అనేది, మాయ ఆపరేషన్ స్పీడ్గా జరగటం ఏంటి, కారే ఆగిపోయింది, ఏమి నోరే నీది అని రాజు అంటుంటాడు. కావ్య అయితే, నేను ఏమనుకున్నా జరగదు. ఇక రాజు కోపం వచ్చి, ఆపవే, ఇంకా మాట్లాడొద్దు నువ్వు అనగానే, సరేనండి నేను మాట్లాడను అని అంటుంది కావ్య. ఇక రాజు దిగి కారుకి ఏమైందో చూసి, కారుని రిపేర్ చేసుకొని ఎక్కవే, కారు బాగైంది అని అంటున్నాడు రాజు కావ్యాని. సరేనండి అని కారు ఎక్కి మళ్ళీ కారులో పోతూ ఉంటారు. దూరం పోయేలాకే మాయ రాజు కారుకి ఎదురుగా పరిగెడుతూ ఉంటుంది. తను వెనక రౌడీలు పరిగెడుతూ ఉంటారు తనను పట్టుకునేదానికి. వాళ్ళని కావ్య చూసి, ఏమండి ఏమండి కారు ఆపండి అని అంటుంది కావ్య. ఏమైందే, మళ్ళీ నీకేమైంది, నిన్ను మాట్లాడకుండా కూర్చోమని చెప్పాను కదా అని అంటున్నాడు రాజు. ఏమండి ఏమండి అదుగోనండి మాయ అని అనగానే రాజు సడన్గా కారు ఆపేస్తాడు. ఇక కావ్య రాజు అయితే కారు దిగి మాయా దగ్గరికి పోతారు. మాయాని చూసి ఆశ్చర్యపోతాడు రాజు. ఇక కావ్య అయితే, మాయా నువ్వా, ఏంటిలా అని అంటుంది కావ్య. మాయ అంటుంది, వాళ్ళు రౌడీలు నా వెనక చూడు, నన్ను పట్టుకోవాలని పరిగెడుతూ ఉన్నారు, వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి వస్తూ ఉన్నాను అని అంటుంది మాయ. ఇక మాయ వెనక రౌడీలు అనుకుంటున్నారు. ఇప్పుడు కానీ మనం రాజు కంట పడ్డామంటే మన చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పేదాకా వదులుకోడు రాజు. మనం రుద్రాణి పేరు చెప్పాల్సి వస్తుంది. రుద్రాణి పేరు చెప్తే మన ఇంటి దగ్గరికే వస్తుంది రుద్రాణి అడుక్కోనాటికి. మనం పారిపోదాం పారా అని రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. రాజు అంటున్నాడు, కావ్య ఈవిడేనా మాయ అని అంటున్నాడు రాజు. కావ్య అంటుంది, అవునండి, ఆ మాయ అబద్ధం, ఈ మాయ నిజం. ఈవిడెనకు కూడా చాలా అబద్ధాలున్నాయి. ఈవిడనే మీ ముందు నిలబెట్టాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇన్ని రోజులు మామయ్యే తప్పు చేశాడు అని అనుకున్నాం, కానీ నిజానికి తప్పు చేసింది మామయ్య కాదు, ఇదిగో ఈ మాయే. మాయ నిజం చెప్పు, తల వంచుకొని నిలబెడితే నిజాలు బయటికి రావు, నోరు ఇప్పి నిజం చెప్పు అని అడుగుతుంది మాయని కావ్య. రుద్రాణి అంటుంది, ఏంటి ఈవిడ మాయ, అంతకుముందేమంటే ఒక మాయని తీసుకొచ్చి మాకు చూపించావు, ఇప్పుడేమో ఈ మాయని తీసుకొచ్చి మళ్ళీ ఈవిడే మాయ అని చెప్తున్నావు. ఎవరిని మోసం చెయ్యాలి అని అనుకుంటున్నావు కావ్య? ఈ ఇల్లు ఏమన్నా రంగస్థలం అని అనుకుంటున్నావా? మా వదినికి ఒకసారి గుండె నొప్పి వచ్చేలా చేసావు, అది చాలదా, మళ్ళీ ఇప్పుడు ఎవరికి గుండె నొప్పి వచ్చేలా చెయ్యాలనుకుంటున్నావు అని అంటుంది రుద్రాణి కావ్య అని.